నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బిక్నూరు కామారెడ్డి. మంత్రి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బిక్నూరు కామారెడ్డి మధ్యలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. బిక్నూరు రైల్వే స్టేషన్లో కరీంనగర్ డెమో ట్రైన్ను నిలిపివేశారు. కామారెడ్డి రైల్వే స్టేషన్లో హుజూర్ నాందేడ్ సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ట్రైన్ కామారెడ్డిలో నిలిపివేశారు. జాతీయ రహదారి NH-744 హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పోలీస్ శాఖ అధికారులు కోరుతున్నారు. జంగంపల్లి నుండి కామారెడ్డి వరకు రహదారిపై నుండి ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది. परसों एवढ्या फुलं तिचे बडबड करते. కొట్టుకోయింది కాదు. ఇయాల మంచిగా మీదకి చూస్తున్నారని ఏందే గిట్లా వర్షం. వర్షాకాలం నుంచి ఫస్ట్ టైం మామూలు వర్షం ఫోన్ చేద్దాం ఇంటికాడికి యాక్సి చూసుకున్నాం. మేమే ఆపినాం. అదే పోకని తుమ్మల గోపాల్ ఈడ నిలబడ్డాడు. బ్రిడ్జ్ కూడా ఎంత డ్యామేజ్ అయిపోయి. హలో వచ్చి చూసిపోతారా? ఒరే మొత్తము బ్రిడ్జి గోడలు కూడా కనిపిస్తలేవు మీది. రండి ఒక 5 నిమిషాలు వచ్చిపోదు. చెరువు దగ్గర సైకిల్ నీళ్ళు పెరుగుతున్నాయి. ఒక రౌతు కూడా మాకు
తిమ్మాపూర్లో చెరుకట్ట డ్యామేజ్ అయ్యి ప్రవహిస్తున్న వాగు ఊరు చివరి దాకా వచ్చినాయి. ప్రమాదాంచులో తిమ్మాపూర్ గ్రామం. వెనుక సైడ్ ఒక్క నిమిషం ఫోన్ చేసి మీ డాడీకి ఫోన్ ఇరా ఫస్ట్. అందరు పండగలు ఉంటాయి, అందరు కూడా ఉంది. నువ్వు ఓలే ఇక మార్కెట్కి ఓలే మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఈ మొత్తం ఏడి ఆడ అయిపోయినాయి రోడ్లల్లో. మీరు అందరు దయచేసి వినాలి. భువనగిరి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాల దాత నృసింహ ఇన్ఫ్రా డెవలపర్ ద్వారా పంపిణీ చేసినట్లు వాసవి క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య అన్నారు. కార్యక్రమంలో బచ్చు లక్ష్మీ నారాయణ, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, పోకల సోమన్న, సభ్యులు ఎడవల్లి వినయ్ కుమార్, వల్లంశెట్టి సతీష్, ఆవార్ నాగేందర్, భాష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అట్నే ఫోటో తీస్తా ఒక్క నిమిషం. అట్నే విగ్రహాలు ఇవ్వండి అట్నే విగ్రహాలు ఇచ్చేయండి అన్న. ఇవ్వండి మీరు ఇవ్వండి అన్న ఇవ్వండి అన్న అట్నే అన్న మీరు ఇవ్వండి. ఓకే అట్నే ఇవ్వండి, ఇంకా 2-3 ఇవ్వండి. అది అప్ అండ్ డౌన్ ఉంది, ఇదంతా అప్ అండ్ డౌన్ ఉంది అన్నట్టు. ఓకే ఓకే. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా గణేష్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి తరఫున ఇక్కడ బచ్చు లక్ష్మీనారాయణ, నరసింహ ఇన్ఫ్రా డెవలపర్స్, బిఆర్ఆర్ డెవలపర్స్ తరఫున దాత మన విగ్రహ ప్రతిష్టకు పంపిణీ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో దాత బచ్చు లక్ష్మీనారాయణ, జెడ్సీ పోకల సోమన్న, అధ్యక్షుడు జీఎం లక్ష్మయ్య, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, సభ్యులు వల్లంశెట్టి సతీష్, ఎడవల్లి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. జై వాసవి. జై వాసవి. భారతీయ సంస్కృతి ఎన్నో రకాల మానవ విలువలకు పైన ఆధారపడుతుంది, మానవ సంబంధాలపైన ఆధారపడుతుంది. ఎన్నడో మన సంస్కృతి ఎన్నో శాస్త్రీయ విషయాల్ని పండుగల్లో కూడా జోడించి మనకు అందించింది. అలాంటి ఒక గొప్ప పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా అనేక రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మిగతా కెమికల్స్ తోటి చేసిన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను తో పూజించాలి వినాయకుడిని. ఎందుకంటే పార్వతీదేవి కూడా మట్టితోటే తన కుమారుని తయారు చేసిందని మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి మట్టి అన్ని రకాల మంచిది కాబట్టి మట్టి విగ్రహాలని తో విఘ్నేశ్వరుని పూజించాలనే ఏకైక లక్ష్యంతో వాసవి క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆ కార్యక్రమంలో ఆ విగ్రహాల్ని కొనిచ్చే భాగ్యం మాకు ఇవ్వడం ఎంతో సంతోషకరం. వారికి వాసవి క్లబ్ వారికి మా ధన్యవాదాలు. మొత్తం మీద వినాయకుడు
ప్రకృతికి రెండింటికి సంబంధం ఉంది. ప్రకృతే వినాయకుడు. ఆ సందేశం కోసం మనం వినాయక చవితి అనే పండుగను జరుపుతాం. మట్టితో తయారు చేస్తాం, ఆకుల అలములతో పూజిస్తాం, నీళ్ళల్లో కల్పిస్తాం. అంటే ఇదంతా ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఆ సందేశాన్ని మనం ముందు తీసుకుపోతూ మన ప్రకృతి వనరుల్ని కాపాడుకోవాలనే గొప్ప సందేశం ఈ వినాయక చవితి పండుగ లోపల మిళితమైందని అందరూ మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ, మంచిగా మీరందరూ వినాయకుడిని భక్తితోటి పూజ చేసి 9 రోజులు ఆ తర్వాత ఆ గణనాథుని ఆ తల్లి ఒడిలోకి చేర్చాలని మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. జై వాసవి. జై వాసవి. అంటే ఒకటి జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రకృతితో కూడినటువంటి సంబంధం ఇచ్చినటువంటి ఈ పండుగ వినాయక చవితి సందర్భంగా పిఆర్ఆర్ కన్స్ట్రక్షన్ మరియు నరసింహ ఇన్ఫ్రా వారి డెవలపర్స్ వారి సహాయ సహకారాలతో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని వినాయకుని తీసుకెళ్లి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి. వికారాబాద్ జిల్లా కొడంగల్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం గొర్రెలను ఢీకొట్టిన ఘటనలో దాదాపు 90 గొర్రెలు మృతి చెందడంతో 10 లక్షల వరకు నష్టపోయినట్లు గొర్రెల యాజమానులు మల్కప్ప, ఎల్లప్ప తెలిపారు. తమ కుటుంబాలను ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని యాదవ్ సంఘం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ కోరారు. ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో ఆయన మాట్లాడారు. నమస్కారం సార్, నేను కొడంగల్ నియోజకవర్గ యాదవ్ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు నామదార్పూర్ మల్కప్ప ఎల్లప్ప సంబంధించినటువంటి 90 గొర్రెలను రాత్రి అనుకోని సంఘటనతో వాళ్ళు జాలేసి తుంకిమెట్ల దగ్గర కట్టడం జరిగింది. రాత్రికి అక్కడ కుక్కలు అరచడంతో అవి పారిపోయి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఆ టైంలో కొన్ని టిప్పర్లు అటు నుంచి వచ్చి ఆ గొర్రెల మీద యాక్సిడెంట్ చేసి 90 గొర్రెలు చనిపోవడం జరిగింది. దగ్గర 300 గొర్రెలు ఉండే వాళ్ళ దగ్గర. ఆ 300 గొర్రెలకు వెళ్ళి 90 గొర్రెలు ఓడి బండ్లు పోయినాయట. ఆ బండ్లు స్ట్రెస్ కాలేవు. దయచేసి ఎస్ఐ గారు, సిఐ గారు మరియు ఎస్పీ గారు తక్షణమే ఆ వీడియో సీసీ కెమెరాలు చూసి ఆ వెహికల్ని ట్రేస్ చేసి పట్టించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే యాదవ్ సంఘం తరఫు నుంచి, ముళ్ళ కుటుంబం తరఫు నుంచి నేను కోరుతా ఉన్నా సార్. దయచేసి వాళ్ళు చాలా బీద వాళ్ళు బంగారం అమ్మి వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళ దగ్గర జీతం పెట్టి వాళ్ళు ఈ గొర్రెలను తెచ్చుకొని ఏదో జీవనోపాధి కలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళని ఆపే తనను ఎవరిని చేతలేదు కనుక తక్షణమే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి 10 నుంచి 15 లక్షల రూపాయలు లాస్ అయిన వాళ్ళు తక్షణమే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజకీయాలు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని, ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా మీకు ఈ కుర్మ యాదవ్ అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు మీరు ఎమ్మెల్యే గెలిచి సీఎం అయిన సార్. కనుక మీరు మనసులో పెట్టుకోకుండా అవన్నీ తక్షణమే ఈ కుర్మ యాదవ్లని ఆదుకోవాలని చెప్పి నేను మరీ కోరుతా ఉన్నాను. 15 లక్షల రూపాయలు లాస్ ఉంటుంది సార్ వాళ్ళు. దీనిపై ఏడీ గారు, ఏఈ గారు కూడా స్పందించి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదంట. ఏదో విధంగా మళ్ళీ మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెట్టండి. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జై యాదవ్. మంతర నియోజకవర్గ ప్రజలకు, పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రజలందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ సందర్భంలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ విజయాలు కలగాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను శ్రీధర్ బాబు తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరియాలన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ ఈ పండుగ సందర్భంలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ కూడా విజయాలు కలగాలని, ఏ విఘ్నం లేకుండా మీరు తలపెట్టే పనిలో విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ గణేశుని ప్రార్థిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా మా అన్నలకు, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ శ్రీధర్ బాబు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. పూజా కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యువత పోలీసు వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదే రీతిలో ఈ రోజు నుండి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సిపి తెలిపారు. ఓం తద్బ్రహ్మ ఓం తసాస్తు సహనా భవదాభ్యో నమః కేవలం హర్తాసి తం సర్వం కల్పితం బ్రహ్మాసి ఋతుం వస్మి సత్యం వస్మి అవత్వమామయం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః కాండిల్య మహర్షి గోత్రోద్భవస్య అంబర్ కిషోర్ ఝా నామదేశ దాదా ధర్మపత్ని తృప్తి మిశ్రా నామ నింసపుత్రస్య భాను ప్రకాశ్ ఝా నామదేశ ప్రఖర్ ప్రకాశ్ ఝా నామదేశస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శృణ్యా దేవః భద్రం ప్రవక్ష్యామి స్థిరైరంగైః స్వస్తిన ఇందోః బుద్ధస్వః స్వస్తిన కోశో విశ్వవేదస స్వస్తి నేమే సమర్పయామి. గం గణపతయే నమః. పాదారవిందయోర్పాద్యం సమర్పయామి. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమన్యం ఉపచారిక స్నానం ఆపోయిష్ఠామయోగ స్థానపూర్దో విరాధన మహేరణాయ శక్షతో యో ఉషతీర్వమాతరం తస్మాతరంగమాయ ఆపో జనయతే జనః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకన్నికాయ నమః. నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజకర్ణికాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కుమారగురువాయ నమః. పరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి. ధూపం దీపం దర్శయామి. అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజకర్ణికాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కుమారగురువాయ నమః. పరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి. ధూపం దీపం దర్శయామి. అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ గణపతి ప్రసాద యజమానస్య శిరసా గృహ్యామి. గణాధిపతయే నమః. తం నమస్థాయోస్తు దేవతా బ్రాహ్మణో చుమకమాసీత్ బాహూరాజన్యకృతః పురో శుద్రో అజాయతః చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయతః ముఖాది ఇంద్రాగ్నిస్సః ప్రాణాద్ వాయువురాభ్యః నాభీరాదీదంతరిక్షౌ సమవర్ధయంతాం వేదాః వేదం పురుషం అనంతకం ఆదిత్యవర్ణం తమసస్త్రభారి హేతు తరాయచః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. बोलो गणेश महाराज की, बोलो एकदंत महाराज की. गणाधिपति देवताये नमः. नानाविधाभ्यो नमस्तु. मंगल नीराजन दीपं दर्शयामि. नीराजनान्तं शुद्ध आचमन्यं समर्पयामि. नमस्करोति. ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय नमस्कारान् समर्पयामि. उत्तरे शुभकरण अविघ्नमस्ति ब्रवन्तो अनुगुण्हन्तु. सर्वं श्री देवतानुग्रह सिद्धिरस्तु. వాళ్ళు దేవుని విగ్రహదాతలు
జగన్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ పండుగ కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు. మట్టి వినాయకులను పూజించాలని కోరారు. అలాగే తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డాక్టర్ ఆదిత్య జగిని మాట్లాడుతూ పేదవారికి మా జగిని దంత వైద్యశాల తరపున ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, నవీన్, రవి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇంకానా ఇంటికేనా చూడండి హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే మట్టి గణపతిని వాడండి, పర్యావరణం కాపాడండి కాన్సెప్ట్ తోటి మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు అవగాహన కల్పించినప్పుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాము. మమ్మల్ని చూసి వీళ్ళందరూ వస్తున్నారు, మేము హర్షిస్తున్నాము. కాబట్టి దీన్ని ఎలాగే కంటిన్యూషన్ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గత 15 సంవత్సరాలు ఈ సంవత్సరం జైని టెక్స్టైల్స్, జైని దంత వైద్యశాల, ఆలిస్ డెంటల్ వరల్డ్ 3 సంయుక్తంగా నిర్వహించిన దానికి భక్తులందరూ వచ్చి సహకరించి అందరు తీసుకెళ్తున్నారు. మనం పిలవగానే మన మాట కాదనకుండా వచ్చేసిన డాక్టర్ ఎస్పీ శివరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు కూడా వచ్చి మంచి సందేశం ఇచ్చారు మట్టి గణపతుల గురించి. కాబట్టి అందరూ కూడా వినాయకుల మండపం దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పీ గారు చెప్పారు. దాన్ని అందరూ కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి మా జైని టెక్స్టైల్స్, జైని దంత వైద్యశాల, ఆలివ్స్ డెంటల్ వరల్డ్ నుంచి కోరుకుంటున్నాం. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ 9 రోజులు నవరాత్రులు ఎటువంటి విఘ్నములు లేకుండా మంచిగా ఉత్సవాలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన నల్లగొండ జిల్లాలో ఎటువంటి డీజేలకు అనుమతి లేదు. డీజేలను లేకుండా మంచి సౌండ్ బాక్సులతో పెట్టుకొని భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి పాటల ద్వారా మంచి కోలాహలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఆ నిర్వాహకులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో 2 లేదా 3 వ్యక్తులు అక్కడ రాత్రిపూట కూడా ఉండి నిరంతరం నిఘా పెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మా నిరంతరం పెట్రోలింగ్ అండ్ బీట్స్ తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక బీట్ బుక్ ఒకటి పెట్టుకొని మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో నోట్ చేస్తారు. కాబట్టి ఎటువంటి ఏమన్నా
సమస్యలు ఉన్నా కానీ వెంటనే 100 డయల్ కానీ లేదా మా SHOలకు కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ రష్ అప్ అయి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి పుకార్లు కానీ నమ్మవద్దు. ఏదున్నా పోలీస్ శాఖకు తెలియపరచాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ గణేష్ చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన జగిని టెక్స్టైల్స్ అదేవిధంగా జగిని డెంటల్ కేర్ హాస్పిటల్స్ వారు మన జగిని వెంకన్న గారు వాళ్ళ సన్ డాక్టర్ గారు ఇక్కడ మన నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జగిని వెంకన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనకు ఈరోజు అందరికీ కూడా ఇంత వర్షం పడుతున్నా కానీ పెద్ద ఎత్తున మన భక్తులు వచ్చి మట్టి వినాయకులను తీసుకొని పోతున్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహించాల ఉద్దేశం ఉన్నందుకు మన వెంకన్న గారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి మంచి గురించి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వికారాబాద్ జిల్లా బంట్వార మండల కేంద్రంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సుధాకర్ తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఆయన బుధవారం రోజు మా ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలు వైర్లకు దూరంగా ఉండాలని రైతులను హెచ్చరించారు. నురుల్లాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. శిథిలావస్థలోని ఇళ్లను ఖాళీ చేయాలని కోరారు. వినాయక మండపాలకు విద్యుత్ స్తంభాలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమన్నా విద్యుత్ సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు వెంటనే తెలపాలి. వికారాబాద్ జిల్లా బంట్వార మండలం, ఇక్కడ బంట్వార మండలంలో మూలంపల్లి వాగు రావడం జరిగింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. వచ్చినా కానీ ఎమర్జెన్సీ ఉంటే రావాలి, లేదంటే మన సంగారెడ్డి కానీ మర్పల్లి కానీ వెళ్ళాలనుకుంటే తుర్మాన్ రూట్ నుంచి వెళ్ళాలి. ఎవరు దయచేసి ఇక్కడ వాగు దగ్గర రావద్దు. వాగు భారీగా ప్రవహిస్తుంది. దీనివల్ల మన SI విమలా మేడం గారు కూడా ముందుగా ప్రజలకు అందరికీ హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాలు ఉన్నాయి, ఇంకా 2 డేస్ ఉన్నాయి. ఎవరు ఇక్కడ రావద్దని మా యొక్క మనవి. అందరూ ప్రజలు ఇళ్లలో సేఫ్గా ఉండాలని మా యొక్క మనవి. గ్రామాన్ని ముంచెత్తిన వరద విజువల్ సహాయం కోసం వేచి చూస్తున్న గ్రామస్తులు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం దూప్ సింగ్ తండాను ముంచెత్తిన వరద ఇండ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు కాపాడాలని ఆర్తనాదాలు. ప్రకృతి ప్రకోపం వణికిపోయిన జమ్మూ కాశ్మీర్. హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, క్లౌడ్ బర్డ్స్, కొండ చర్యలు విరిగిపడడంతో 10 మంది మరణించగా విస్తృత నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బిక్నూరు, కామారెడ్డి. మంత్రి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.